హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో కనకదుర్గమ్మ టెంపుల్ ఇక్కడంతా ఏ విధంగా లోపలికి వ్యూ ఇదంతా చూస్తున్నారు. అక్కడ సైడ్ ఫోటోస్ దిగిన తర్వాత మన ఫీడింగ్ ఏదైనా అలా తీసుకొని లోపలంతా ప్రశాంతంగా కూర్చుంటారు. అక్కడ కొంచెం ప్రసాదాలు తీసుకొని తినేసేసి అక్కడ నుంచి కాసేపు కూర్చొని మాట్లాడుకుంటారు. ఈ విధంగా ప్రశాంతంగా కూర్చొని దేవుడు చూసుకుంటారు. లెఫ్ట్ సైడ్ వెళ్తాము. లెఫ్ట్ సైడ్ మెట్లు ఎంత బాగుంటుంది. చాలా మంది మెట్లు పూజ చేసుకొని కనకదుర్గమ్మ గుడికి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ పైకి వెళ్ళడం అనమాట. ఆ మెట్ల మీద నుంచి వెళ్ళడం కానీ రావడం కానీ ఒక స్వరంగం లాగా ఉంటుంది. అది అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామంది చూడాలి. ఎక్కువ శాతం మంది మెయిన్ ఎంట్రన్స్లోంచి వచ్చి ఆ క్యూ ద్వారా వచ్చి వెళ్ళేసి దర్శనం చేసుకుని మళ్ళీ క్యూ ద్వారా వెళ్ళిపోతూ ఉంటారు. నడిచి పైకి వెళ్ళడం, మెట్ల నుంచి మళ్ళీ తిరిగి రావడం, అక్కడ దేవుళ్ళు అది దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడం అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి ఈసారి తప్పనిసరిగా చూడండి, ఎంత బాగుంటుందో. మీ కళతో మీరే ఆస్వాదిస్తారు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని. రండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వీటిలో ఎలా ఉంటాయనేది బయటగా చూపిస్తాను. ఇంకా ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ మెట్లు ఉంటాయి. చాలామంది మెట్లు పూజ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మెట్లు పూజ చాలా అద్భుతంగా ఉంటుంది. మెట్లు పూజ అనేది స్వరంగా దానిలాగా ఉంటుంది. మొత్తం గుడి టెంపుల్స్ అవే ఉంటాయి. చిన్న గుడికి ఒక్కొక్క పూజారి ఉంటారు. చాలా అంటే చాలా మంచిగా వచ్చారు. బయట వ్యూ ఇది టెంపుల్కి బయట. ఇంకెక్కడ చుట్టుపక్కలంతా సామాన్లు అవన్నీ ఉంటాయి. మనకి ఏమేమి కావాల్సినవన్నీ బయట కొనుక్కోవచ్చు. ఇవన్నీ అంగళ్ళు అనమాట. మీరు ఎప్పుడైనా లైఫ్లో ఒకసారి కనకదుర్గమ్మ టెంపుల్ విజిట్ చేయండి. నా వీడియోని ఇంతవరకు ఓపిక చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.